రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. జెండాపాట 20,100 రూపాయలుగా నిర్ణయించారు. అటు క్వింటా మిర్చి 14 నుంచి 15,000కు కొనుగోలు చేస్తున్నారని రైతులు నిరసనకు దిగారు. దళారుల మోసాన్ని అడ్డుకోవాలని రైతన్నలు ఆందోళన చేస్తున్నారు. ఇష్టానుసారంగా దళారులు మోసం చేస్తున్నా ప్రశ్నించే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 3 మంత్రులు ఉన్నా తమను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. అటు పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఖమ్మం మార్కెట్లో జరుగుతున్న ఘర్షణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్న మొత్తంగా రైతన్నలకు ఈ సంవత్సరం మిర్చి ధర ఆశాజనకంగా ఉంది అంటే దళారులు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది మొత్తంగా ఖమ్మం మార్కెట్లో? వంశం, మనం చూడొచ్చు ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్ లో మిర్చి రైతులు అయితే ఆందోళనకు దిగారు. 3 మంత్రులు ఉన్నా కానీ ఇక్కడ రైతులను పట్టించుకుంటలేదు. కనీసానికి మార్కెట్ యార్డ్లో జరుగుతున్న దోపిడీని కూడా అరికట్టట్లేదని చెప్పేసి కూడా ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా రైతులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే మొదట మిర్చికి సంబంధించిన జెండా పాట దాదాపుగా 20,000 పైన కూడా జెండా పాట ఉంటుంది. కానీ కింటాకి మాత్రం మిర్చి సంబంధించి 14 నుంచి 15,000కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు తీవ్రమైన ఆందోళనకు దిగారు. కేవలం జెండా పాటల 21,100 ఈ రోజు పలుకుతే 20,100 ఈ రోజు పలుకుతే దానికి కింటాకి దాదాపుగా 14 నుంచి 15,000 మాత్రమే రైతులకు ఇస్తున్నారని చెప్పేసి మార్కెట్ యార్డ్లో ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున రైతులు ఆందోళన దిగారు. కేవలం దోచుకోవడం కోసం ఈ మార్కెట్ ఉంది, కేవలం దళారు వ్యవస్థ కూడా ఎక్కువ పెరిగిపోయింది ఈ మిర్చి మార్కెట్ లో అని చెప్పేసి కూడా ఆందోళన దిగుతున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఆందోళనలు చేశారు. ప్రతిసారి కూడా మిర్చికి సంబంధించినట్టు కానీ పత్తికి సంబంధించి కానీ ఎప్పుడు వచ్చినా రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనకు దిగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే సరైన గిట్టుబాటు రేటు లేక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు ఆరుకాలం శ్రమించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు లేదు. సరైన గిట్టుబాటు ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లో దళారీ వ్యవస్థ ఎక్కువ ఉండడంతో కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా రేటు తగ్గించి మరీ తీసుకుంటున్నారు. లేదంటే దాంట్లో ఉన్నటువంటి తరుగులకు సంబంధించి ఏదైతే ఉందో దాని క్వాలిటీ బాగాలేదనో లేకపోతే రకరకాల ఇబ్బందులు అంటే రైతుల్ని మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రకరకాల ఇబ్బందులు పెట్టి రైతుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళ పంటకి సరైన గిట్టుబాటు రేటు రావట్లేదని చెప్తున్నారు. చెప్పండి వంశీ. నవీన్, చూస్తున్నాం 3 మంత్రుల్లో ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇప్పటికైనా రైతుల ఆందోళనకు సంబంధించి అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు అధికారుల నుంచి కానీ ఏమైనా స్పందన వచ్చిందా? ఎవరైనా స్పందించారా అసలు? వంశీ, మన దగ్గర వాస్తవానికి ఖమ్మం జిల్లాలో ఉన్నది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ ఇక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా అంటే ఆ శాఖకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఏ మంత్రి కూడా పట్టించుకుంటలే. మనం చూడొచ్చు, గతంలో యూరియా కొరత అనేది ఖమ్మం జిల్లా నుంచే స్టార్ట్ అయింది. ఖమ్మం జిల్లాలోనే రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు. అప్పుడు కూడా పెద్దగా మంత్రులు ఏం పట్టించుకోలేదు. ఏ శాఖకు సంబంధించి ఆ మంత్రులు పెద్ద పట్టించుకునే పరిస్థితులు ఇప్పుడు రైతులు చెప్పేది కూడా అదే. జిల్లాలో ఒక వ్యవసాయ శాఖ మంత్రి కాదు, మిగతా ఇంకిద్దరు మంత్రులు ఉన్నారు, మొత్తం 3 మంత్రులు ఉన్నారు కదా. ఈ 3 మంత్రులు కూడా రైతులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎలాంటి మేలు చేస్తున్నారు, వాళ్ళు ఏ న్యాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక నిరసనకైతే దిగినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే కేవలం రైతులు వాళ్ళంతా కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, లేదా నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కాదు. కేవలం రైతులు వాళ్ళు ఆరుకాలం శ్రమించి పండించినటువంటి పంటను తీసుకొచ్చి వాళ్ళకి రేటు ప్రస్తుతానికి ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి జెండా పాటలో దాదాపుగా 20,100 రూపాయలు ఉంది, కానీ ఆ రేటు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. దాదాపు కింటాకి వాళ్ళకి కేటాయించిన రేటు అది ఉంటే దాదాపు 14 నుంచి 15,000 మాత్రమే మధ్యలో రేట్ ఇస్తున్నారు. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏదైతే ఉందో మార్కెట్ యార్డ్ సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా దళారీ వ్యవస్థ ఎక్కువైంది. వాళ్ళని అరికట్టకపోతే రైతులు పూర్తి స్థాయిలో కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి దిగజారుతుంది. ఎందుకంటే ఇంత పంటలు పండించి ఇన్ని చేస్తే కనీసానికి మాకు గిట్టుబాటు రేటు రావట్లేదని చెప్పేసి కూడా ఆందోళన దిగుతున్నారు. ఇప్పటికైనా మంత్రులు స్పందించాలా? జిల్లాలో 3 మంత్రుల నుండి కూడా కేవలం వాళ్ళు చూసినట్టు వదిలేస్తున్నారు. దళారీ వ్యవస్థ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ మొత్తం కూడా వాళ్ళు సపోర్ట్ చేసినట్టుగా ఉందని చెప్పేసి కూడా రైతులైతే వాపోతున్నారు. దాదాపుగా మనం చూడొచ్చు, ఇప్పటికే పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళ ఆందోళనని సర్దుగా పడే విధంగా కూడా వాళ్ళైతే వాళ్ళని ఏడుకుంటున్నారు పోలీసులు. ఎందుకంటే వాళ్ళు రైతులు కాబట్టి వాళ్ళని ఇబ్బందిని కూడా పెట్టట్లేదు, కానీ ఆందోళన విరమించండి అని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు అయితే వేడుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది. మార్కెట్ యార్డ్లో ఒక ఉద్రిక్తత వాతావరణం చోటు చేస్తుంది. ఇక్కడ గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. మార్కెట్ యార్డ్ చాలా గొడవలు కూడా దిగారు, మార్కెట్ యార్డ్ ధ్వంసానికి కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఏం లేకుండా ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా ప్రాంతానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా గిట్టుబాటు రేటు ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులైతే కోరుతున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడతా ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ నవీన్.